అందరికీ నమస్కారం। ఈరోజు నెల్లూరు నగరంలోని నగర నియోజకవర్గ పరిధిలో 40వ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో 40వ డివిజన్ నందలి వెంగన్న కాలువ, నెల్లూరు చెరువు నుంచి పారుదలయ్యే మొట్టమొదటి కాలువ వెంగన్న కాలువ। ఈ కాలువ ఆధునీకరణ పనులు ఏదైతే గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని నెల్లూరు నగరం గుండా ప్రవహించేటువంటి 12 కాలువలు కూడా పూర్తిగా ఆధునీకరణ చేయిస్తున్నారు। అందులో భాగంగా ఈ వెంగన్న కాలువను ఈరోజు అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిపి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది। ఈ కాలువ 250 మీటర్లు ఇక్కడ నుంచి రామయ్య బడి వరకు 250 మీటర్లు 2,30,00,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం। వీలైనంత త్వరగానే ఈ కాలువ పనులు పూర్తి చేయబోతున్నాం। నారాయణ సార్ గారు ఏ పని ప్రారంభించినా దానికి టైం లైన్ పెట్టి ఇన్ టైంలో పూర్తి చేయించే అలవాటు నారాయణ సార్ గారికి ఉంది। ఈ 12 కాలువల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా పనిచేయాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించున్నాడు। ఈ కాలువ చూస్తే ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా టచ్ కాకుండా అధికారులకు ఆదేశాలు చేసి పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు। అనేక మంది ప్రతిపక్షాల వారు అనేక రకాల అపోహలు, అనేక రకాల వదంతులు సృష్టిస్తున్నారు। కాలువల ఆధునీకరణ పేరుతో పేదవాడి ఇళ్ళు కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు। అయ్యా ప్రతిపక్ష పార్టీ నాయకులారా, ఈ కాలువల మీద విమర్శించే నాయకులారా, మీకు ఎవరికైనా అనుమానాలు, అపోహలు ఉంటే నేరుగా వచ్చి చూసుకోవచ్చు। ఏదైతే గతంలో వచ్చిన వరదలు, తుఫాన్ల వల్ల నెల్లూరు నగరం మునిగిపోయిందో భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకూడదని చెప్పి నారాయణ సార్ గారు ఒక మంచి ఆలోచనతో తనకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు। వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా అయినా ఉండండి, అంతే తప్ప అనవసరంగా నీచ రాజకీయాల కోసం అనేక రకాల వదంతులు సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇకపోతే నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మా కమిషనర్ గారిని కలిసి అనేక అంశాల మీద ఫిర్యాదు చేశారు। ఆయన ప్రస్తావించింది పత్రికా సమావేశంలో బయటకు వచ్చి ప్రధానంగా ప్రజా దర్బార్ గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు। అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లే 4 విభాగాలుగా విభజించి నారాయణ సార్ గారు 4 విభాగాలకే ప్రత్యేక ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు నియమించారు। ఉదాహరణకి ఈ ప్రాంతం అంతాగా ఈ 7 డివిజన్ చూసేదానికి వాసు సార్ గారు నియమించారు। ప్రతి డివిజన్లో 28 డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదటి విడత పూర్తయింది। ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులు నిర్వహిస్తారు, అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ప్రజల కోసం పనిచేసి ఎవరైనా కూర్చోవచ్చు। ఆ అర్జీలు స్వీకరించి ప్రజల తరపున ఎవరైనా కానీ అధికారులకి ఆ సమస్యలు వివరించవచ్చు। మీరు కూడా రండి, మీరు కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురండి, సమస్యలు పరిష్కారం అయించుకోవడానికి పనిచేయండి తప్ప ప్రజా దర్బార్ గురించి కూడా విమర్శిస్తున్నారంటే ఇంకా ఏమనాలో మాకైతే అర్థం కావట్లా। నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, ప్రజా దర్బార్లో ఏదైతే వస్తున్నాయో సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో పరిష్కరించదగినవి వెంటనే అయిపోవాలా, పరిష్కరించే ఆ ఫిర్యాదుదారుకు కూడా మీరు తెలియజేయాలా। ఒకవేళ ఏ కారణం చేతైనా అది పరిష్కారం కాకపోతే ఎందువల్ల పరిష్కారం కావట్లేదో ఆ అర్జీదారుడికి వివరించి చెప్పండి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా
మీరు కామెంట్ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీకు కడుపు మంట ఏమో మాకైతే తెలియదు, కానీ నిజంగా మీరు రండి, ఎక్కడికి రమ్మన్నా ఎక్కడెక్కడ అభివృద్ధులు జరుగుతున్నా మీరు వచ్చి చూడండి, పరిశీలించండి. నిజంగా దాంట్లో లోపాలుంటే మా దృష్టికి తెండి. ఇది పొరపాటు జరుగుతుంది, ఇది తప్పు జరుగుతుంది, సరిదిద్దండి అని చెప్పి మాకు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి తప్ప చేసే పనికి చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం.